హే గైస్, హౌ ఆర్ యు ఆల్? సో ఈరోజు అయితే మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సో స్టాక్ మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి. సో ట్రేడింగ్, స్టాక్ కానీ, ఫారెక్స్ ట్రేడింగ్ కానీ, క్రిప్టో ట్రేడింగ్ కానీ, ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. సో ఇందులో డబ్బులు రియల్గానే సంపాదించవచ్చా? సో చాలా మంది అనుకుంటుంటారు. సో కొత్త వాళ్ళకు చెప్తున్నాను. సో ట్రేడింగ్ గురించి తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి తెలుసు ఇందులో ఎలాగైనా డబ్బులు అనేది మనం ఏం చేయవచ్చని. సో బిఫోర్ రీసెంట్లీ మనం చూస్తే అసలు బెట్టింగ్ యాప్లలో చాలామంది కొన్ని లక్షలు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో అవి వచ్చేసి ఇల్లీగల్ అంటే అది లక్కకు కూడుకున్న విషయం అది. సో మనం రీసెంట్లీ విన్నాం. సో చాలామంది బెట్టింగ్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అండ్ చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ ట్రేడింగ్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సో ఇవి జెన్యూనా కాదా? సో ఇవి చాలా 100% అనేసి 100%లో 100% ఇవి వచ్చేసి జెన్యూన్. సో ఇందులో మన మైండ్ని అండ్ మన సైకాలజీని ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. సో అది ఎలా అంటే, సో నేను ఈ రోజు నుంచి ఎవ్రీ వీక్ వచ్చేసి ఒక వీడియో అనేది చేస్తుంటాను. సో ఇందులో వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ బేసిక్స్ ఎలా ఉంటుంది, సో ఎవరు స్టార్ట్ చేయాలి, సో ఎవ్రీ వీక్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామందికి జాబ్ దొరకడం కష్టం. పెద్ద సిటీకి వెళ్ళాలి. సో అక్కడ కూడా చాలామంది వేరే స్టేట్ నుంచి అక్కడ కూడా చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలామంది జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో జాబ్స్ అనేది అవైలబుల్ ఉండవు అంట. సో ఇప్పుడు వచ్చేసి అందరికీ తెలిసిన విషయమే ఏఐ. సో ఏఐ కంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది. సో ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్లీ ఒక 1 year అవుతుంది అనుకోండి. ఇప్పుడు మనకు వెలుగులోకి వచ్చి ఏఐ వచ్చేసి, సో ఇందులోనే కొన్ని లక్షల జాబ్స్ అనేది తీసేశారు. సో ఫ్యూచర్లో కూడా చాలా వరకు రోబోట్స్ కానీ ఏఐసే వర్క్ చేస్తుంటాయి. సో కాబట్టి మనకు జాబ్స్ దొరకడం కష్టం. సో కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి. సో స్కిల్ అంటే బిజినెస్ కానీ, సో ఇలాంటి ట్రేడింగ్ కానీ, అండ్ ఇంకా వేరే చాలా స్కిల్స్ ఉన్నాయి. సోషల్ మీడియా కానీ, ఇలాంటి చాలా స్కిల్స్ ఉంది. సో ఇవి ఏంటంటే ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు రోడ్ మ్యాప్ అనేది ఇస్తాను. సో నేను అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ అందులో ట్రేడింగ్ ఎలా చేయాలి, సో స్టెప్ బై స్టెప్ నేను వీడియోస్ అనేది చేస్తుంటాను. ప్రతిదీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు రోడ్ మ్యాప్ అనేది ఇస్తాను. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ వీడియో కాబట్టి నేను దీని గురించి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, సో ఎవరెవరు స్టార్ట్ చేయాలనేసి ఈ వీడియోలు అనేది మాట్లాడుకుందాం. వచ్చేసి మన 16 కానీ 17 కానీ 18 ఏజ్ ఉంటే మీరు అనేది ట్రేడింగ్ గురించి లర్నింగ్ చేసుకోండి. చాలా మంచి బెటర్ అవకాశం ఇది. సో దీని గురించి ఎవరు చెప్పరు. సో ఇండియాలో ట్రేడింగ్ అనేది, స్టాక్ మార్కెట్ అనేది చాలా అంటే యూపీ కానీ, బాంబే కానీ, ముంబై కానీ అండ్ గుజరాత్ కానీ ఇక్కడ చాలా మంది ఇన్వెస్ట్ అనేది చేస్తుంటారు. సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఫ్యూచర్లో వాళ్ళకి తెలుసు ట్రేడింగ్ అంటే ఏంటి అండ్ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనం ఫ్యూచర్లో ఇంకా ఎలా గ్రోత్ అవుతాం అనేసి చాలా వరకు వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు ట్రేడింగ్ ఏపీ కానీ, టీఎస్ కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ చాలా మంది ట్రేడింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అనేది చేస్తున్నారు. సో ఇంతకు ముందు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రేడింగ్లో ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసాము. సో ట్రేడింగ్లో ఇప్పుడు మన సైకాలజీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు విత్ ఇన్ 1 hourలో 10 hourలో మనకు అదే 10,000 రిటర్న్ రావాలనేది మన సైకాలజీ చెప్తుంది. సో ఎందుకంటే రియల్ ట్రేడర్ అనేది 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆయన జస్ట్ 1,000 మాత్రమే ఆశిస్తారు. సో ఎందుకంటే జస్ట్ 10%, 1%, 5% మాత్రమే ఆశిస్తారు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక సైకాలజీ, ఒక మైండ్ సెట్. సో దీని గురించి ఎవరు చెప్పరు. సో కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ట్రేడింగ్ గురించి అనేది మనం ఈ రోజు నుంచి ఈ మన యూట్యూబ్ ఛానల్లో ట్రేడింగ్ గురించి వీడియోస్ అనేది వస్తుంటాయి. సో కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వకండి. సో ట్రేడింగ్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేను అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటాను. సో కాబట్టి మీరు ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, సో దాని గురించి ఎవ్రీ రోడ్ మ్యాప్ అనేది ఇస్తాను. అండ్ చాలామంది మన ఏపీ కానీ, టీఎస్ కానీ చాలామంది యువత ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆఫ్టర్ 10th, ఆఫ్టర్ ఇంటర్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా 5th, 6th క్లాస్ వాళ్ళకే మొబైల్స్ ఉన్నాయి. సో మొబైల్స్ ఎందుకంటే ఓన్లీ చాలామంది రీల్స్ చూస్తుంటారు అండ్ చాలామంది మూవీస్ వాచ్ చేస్తారు. సో చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఫ్యూచర్లో ఇంకా ఏఐ వస్తుంది అండ్ తర్వాత మనకు రోబోటిక్ మెషిన్స్ వస్తున్నాయి. ఎక్కడ జాబ్స్ ఉండేవి, నువ్వు ఎంత చదివినా కానీ జాబ్స్ ఉండవు. సో కాబట్టి ఏదైనా మంచి స్కిల్స్ నేర్చుకోండి. సో కాబట్టి నేను అనేది ఒక ట్రేడింగ్ గురించి రిఫర్ చేస్తాను. సో ట్రేడింగ్లో చాలా
ట్రిలియన్స్ ఆర్ మిలియన్స్ డబ్బులు ఉంటాయి. అందులో ఆ డబ్బులు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆ డబ్బులు మనం ఎలా సంపాదించాలి అనేది ఒక మైండ్ సెట్ అండ్ ఒక మన సైకాలజీ ఇది మాత్రమే చెప్తుంది. సో చాలా మంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు చాలా మంది వచ్చేసి లక్ అండ్ వాళ్ళ తలరాత కానీ అదృష్టం కానీ అవిటిని కోరుకుంటారు. సో కాబట్టి బిజినెస్ చేస్తే ఏదైనా గట్టి ఎఫెక్ట్ పెట్టాలి. సో ఏదైనా గట్టి ఎఫెక్ట్ పెట్టి ఏదైనా చేస్తే మనకి ఏదైనా సాధ్యం. ఇప్పుడు మనిషి అన్నాక ప్రతి ఒక్కటి సాధ్యం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ చూడండి. ఎలాన్ మస్క్ వచ్చేసి ఆయన స్టార్టింగ్లో ఆయనకు చాలా ఇబ్బందులు కానీ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన ప్రతి ఇబ్బందికి ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వెళ్ళిండు. సో ఈ సక్సెస్ అనేది ఊరికి ఎవరికి రాదు. సో గట్టిగా ఎఫెక్ట్ పెడితేనే వస్తుంది. సో కాబట్టి నేను అనేది చెప్పేది ఏంటంటే 16 కానీ 17 కానీ 20 కానీ 25 30 కానీ 40 ఏజ్ ఉన్న వాళ్ళకి నేనేది చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఒక 6 months 7 months వరకు ట్రేడింగ్ గురించి స్టాక్ మార్కెట్ గురించి లర్న్ చేసుకోండి. సో ఇందులో వచ్చేసి నేను ఫారెక్స్ క్రిప్టో ట్రేడింగ్ మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో మీరు కనుక చూస్తే 2019లో 20లో అప్పుడు కరోనా మూమెంటం కాబట్టి చాలా మంది ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళి జాబ్ చేసి వర్క్ చేసి డబ్బులు అనేది సంపాదించడం అప్పుడు చాలా కష్టం ఉంటుండే. సో చాలా మంది వచ్చేసి ఈ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ సో ఇలా చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఫ్యూచర్లో మనం కూడా ఏం చెప్పలేం. సో ఫ్యూచర్లో ఇంకా ఏ సమస్యలు ఎదురవుతాయి, సో ఇంకా చాలా సమస్యలు అనేది ఎదురవుతాయి. కాబట్టి సో ఏదైనా మంచి స్కిల్స్ నేర్చుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మనకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది, చాలా బెటర్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఇండియన్ జీడిపి గురించి మాట్లాడుకుంటే సో ఇండియన్ జీడిపి వచ్చేసి 4 trillion. సో ఇండియన్ జీడిపి వచ్చేసి 3.9 అండ్ 4 trillion దాటుతుంది. సో కాబట్టి ఇప్పుడు వరల్డ్లోనే 4th ప్లేస్లో ఇండియా ఉంది. సో ఈ డబ్బంతా 4 trillion అంటే ఈ డబ్బంతా ఎక్కడ ఉంది? ఈ డబ్బంతా స్టాక్ మార్కెట్లో ఉంది. సో స్టాక్ మార్కెట్లో ఫర్ డేకి వచ్చేసి 5 trillion 6 trillion టర్న్ ఓవర్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది సంపాదించాలి. సో చాలా మంది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మంది యువత కానీ అండ్ చాలా మంది ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. సో చాలా మంది మొబైల్స్లో ఏం సెర్చ్ చేస్తున్నారంటే ఈజీగా ఎలా డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు ఏంటంటే రోబోటిక్ కానీ ఏఐ కానీ ఇలాంటివి వచ్చేసాయి. కాబట్టి ఇంకా మనకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఎదురయ్యే సమస్యలు ఉంటాయి. కాబట్టి సో ఏదైనా మంచి స్కిల్స్ నేర్చుకోండి, ఏదైనా మంచి బిజినెస్ ఇప్పుడు మన మైండ్ సెట్ కానీ ఎలా ఉంటుంది. సో మనకి ఈజీగా డబ్బులు రావాలి, సో మన ఎఫెక్ట్ పెట్టకుండా మనకి ఈజీగా డబ్బులు రావాలి అనేసి ప్రతి ఒక్క మైండ్ సెట్కి ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. సో కాబట్టి అలాంటి కాకుండా ఇప్పుడు మన మైండ్ సెట్ని ఉపయోగించి ఇందులో డబ్బులు ఎలా సంపాదించాలి. సో ఫస్ట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేను అనేది వీడియోస్ అనేది చేస్తుంటాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని చాలా మంది చూసినా కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ అని. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ మన చార్ట్ రీడింగ్ ఎలా చేయాలి అండ్ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అనేది బేసిక్స్ వీడియోస్ అనేది చేస్తాను. సో ఈ వీడియోలో మనం అడ్వాన్స్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే సో అడ్వాన్స్ మాట్లాడితే మీకు అర్థం కాదని సో నేను ఫస్ట్ బేసిక్స్ నుంచి ఎండ్ వరకు తీసుకువెళ్తాను. సో ఇవి వచ్చేసి బేసిక్స్ మాత్రమే ఇందులో ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో కాబట్టి మన నెక్స్ట్ వీడియో నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లైని ఇస్తాను. సో సీ యూ, బై బాయ్.